సాగునీరు లేక పంటలు ఎండిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. అస్తం పార్టీ నేతలు పాలనను గాలికొదిలేశారని ఆరోపించారు. కేసీఆర్ను పత్తం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు పంటకు బోనస్ ఇస్తారో లేదో చెప్పాలని అన్నారు. జలాశయాల్లో నీటి లభ్యత ఉన్న ప్రభుత్వ నిర్వహణ లోపం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు. ఎక్కడ బిజీ ఉన్నారు వీళ్ళంటే రోజు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో లోపం, బాధ్యత రాహిత్యం, పంటలు ఎండిపోతుంటే బాధ్యత రాహిత్యం, రైతుల్ని పరామర్శించడానికి సమయం ఉండదు, మరణించిన రైతు కుటుంబాలు దగ్గరపోవడానికి సమయం ఉండదు, ఒక్కరు బోరు పైగా దబాయించి మరి ఎవరు చనిపోయారు ఎక్కడ చనిపోయారు లేనే లేదని అబద్ధం మాట్లాడతారు. 200 పైచీలకు రైతుల యొక్క మరణాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే దాని మీద స్పందన లేదు. మళ్ళా దేంట్లో ఎక్కడ బిజీ ఉన్నారు వీళ్ళంటే రోజుగా ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా రాజకీయ కండువాలేయడంలో బిజీగా ఉన్నారు తప్పిస్తే పాలనలో వీళ్ళు ఎక్కడ బిజీగా లేరు. వీళ్ళు ఎక్కడ కూడా శ్రద్ధ చూపిస్తలేరు. ప్రజలు ఇక్కట్లు ఎక్కడ కూడా వీళ్ళకి పడతలేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇంకో దిక్కు యాసంగి ధాన్యం కొనుగోలు పంటలు స్టార్ట్ అయినాయి చాలా రోజులే. మరి ఈ ధాన్యాన్ని ఎక్కడ పెడతారో ఒక స్పష్టత ఉండాలి ప్రభుత్వానికి. ఎందుకంటే ఇదివరకు ఉండేటువంటి ధాన్యం డిస్పోజ్ కాలే. మీరు ఎన్నికల మీద పడి ప్రభుత్వం కొత్తగా వచ్చినామని